ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మెయిన్గా వాళ్ళు ఫాలో అయ్యేది 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ అండి. అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు క్లాసెస్ ఇవ్వడం జరిగింది, లెక్చరింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా స్టూడెంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే ఎక్కువ రోజులు సబ్జెక్ట్ గుర్తుండడానికి ఆపర్చునిటీ ఉండిద్దండి. అండ్ వెన్ కమింగ్ టు ఈ యూనివర్సిటీ సిలబస్, ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఎన్ఎంసీ ఇందాక సార్ చెప్పినట్టు ఎన్ఎంసీ అప్రూవ్డ్ సిలబసా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి అక్కడ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ వాళ్ళు అక్కడ రెసిడెన్సీ కంప్లీట్ చేసుకొని డాక్టర్స్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వాళ్ళ ద్వారా. అండ్ వెన్ కమింగ్ టు సిలబస్ గురించి మాట్లాడుకుంటే అండి ఈ యూనివర్సిటీ సిలబస్ వచ్చేసి ఇట్ ఈస్ డన్ విత్ ద క్లోజ్ కోఆపరేషన్ విత్ ద లీడింగ్ యూనివర్సిటీస్ ఇన్ అమెరికా, నార్వే, కెనడా. ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ లీడింగ్ యూనివర్సిటీస్తోనే యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అని చెప్పి, డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పి, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అని చెప్పి, తర్వాత సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ, వీళ్ళందరూ కలిసి దీన్ని సిలబస్ డిజైన్ చేశారండి. ఇప్పుడు మీకు ఇది ప్రాస్పెక్టస్ అండి, ఇది మా యూనివర్సిటీ యొక్క ప్రాస్పెక్టస్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రాస్పెక్టస్. ఇందులో సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని ఇయర్స్ మొత్తం టోటల్ 6 yearsకి సంబంధించిన కోర్స్ డ్యూరేషన్ మొత్తం ఇందులో ఉంది. మీకు తెలిసిన డాక్టర్సే కానివ్వండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రొఫెసర్స్ని వాళ్ళని మీరు వెళ్ళి కనుక్కోవచ్చు యూనివర్సిటీ సిలబస్ ఎలాంటిది ఏంటని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకు ఆపర్చునిటీస్ అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ పీజీ సెక్టార్స్లో కూడా వెళ్ళడానికి, అండ్ లేకుంటే ఈ చదువుకునే టైంలోనే మనకు సిస్టమ్ అని ఎలా ఉంటుందంటే బొలోగ్నో ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. ఎవ్రీ యూరోపియన్ కంట్రీ, అక్కడ ఉన్న యూరోపియన్ యూనియన్లో ఉన్న 44 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఫాలో అయ్యే సిస్టమ్ బొలోగ్నా. ఈ బొలోగ్నా ప్రాసెస్ అంటే ఏంటంటే వీళ్ళు చదువుకునే టైంలోనే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ క్లినికల్ బేస్డ్ లెర్నింగ్, లైక్ కేస్ బేస్డ్ లెర్నింగ్. అంటే జార్జియా కంట్రీ యొక్క బ్యూటీ ఏంటంటే, ఏ కంట్రీలో మనకు అవైలబిలిటీ లేని జార్జియా కంట్రీ బ్యూటీ ఏంటంటే వీళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఏ సంవత్సరంలో చదువుకుంటున్నారో అదే సంవత్సరంలో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్లినికల్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు చాలా కంట్రీస్ అంటే 3rd year 4th yearలో స్టార్ట్ చేస్తున్నారు క్లినికల్స్. ఈ కంట్రీలో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1st year నుంచి క్లినికల్స్ ఉంటాయండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ బొలోగ్నా ప్రాసెస్, ఈసీటీఎస్ సిస్టమ్, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా వీళ్ళకు బొలోగ్నా ప్రాసెస్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ చదువుకునే టైంలోనే వీళ్ళు మన దగ్గర ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్, ఇందాక నేను మీకు చెప్పిన అమెరికన్ యూనివర్సిటీస్కి కానివ్వండి, లేకుంటే యూరోపియన్ యూనివర్సిటీస్ లైక్ ఇప్పుడు మనకు ఇటలీ, నెదర్లాండ్స్, లేకుంటే ఆస్ట్రియా, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఇటువంటి దేశాలలో కూడా ఉన్న యూనివర్సిటీస్తోని కూడా మన యూనివర్సిటీ కొలాబరేట్ అయి ఉంది. వీళ్ళు చదువుకునే ఎంబీబీఎస్ చదువుకునే టైంలోనే బై మీన్స్ ఆఫ్ స్టైఫండ్ ఆర్ స్కాలర్షిప్ ఏదన్నా అనుకోని స్టైఫండ్ ఆర్ స్కాలర్షిప్ బేస్ చేసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 6 months ఆర్ 1 year అక్కడికి వెళ్ళి స్టే చేసుకొని అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది బై మీన్స్ ఆఫ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. ఇందులో మెయిన్గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది యూనివర్సిటీలో. ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఈపీఏజీ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి ఏంటంటే మెంటార్స్ ఉంటారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ 1st year, 2nd year, 3rd year, 4th year అండ్ 5th year, ఈ 4 సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్కి ఇండివిజువల్ మెంటార్ ఫ్రమ్ అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వాళ్ళందరూ ఎవరు అంటే అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్స్లో సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్న ప్రొఫెసర్స్ వీళ్ళకి ఎవ్రీడే మెంటార్స్ లాగా ఎవ్రీడే 1 hour ఆన్లైన్ క్లాసెస్లో కానివ్వండి, స్కైప్లో కానివ్వండి, ఎవరైనా సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు వాళ్ళ ద్వారా కూడా క్లారిఫై చేసుకోవడానికి ఆపర్చునిటీ. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ హ్యావింగ్ ఎవ్రీ ఇండివిజువల్ మెంటార్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్.